హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఎంకే వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే పుదీనా పచ్చడి అలాగే చికెన్ పకోడా అయితే చేస్తున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. చివరి వరకు చూసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నిన్న నైట్ అయితే మా ఆయన కూరగాయలు తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారో నేను రాత్రి అయితే చూడలేదు పని ఉండి. ఇప్పుడైతే చూస్తున్నాను ఏమేమి కూరగాయలు తీసుకొచ్చారు అని. ఫస్ట్ అయితే కూరగాయలు అనగానే మాకు పుదీనా కొత్తిమీరే కదండి గుర్తుకొచ్చేది. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు. ఇవి ఒక వారం పాటు వస్తాయండి. అన్నీ వేరువేరుగా కవర్లో అయితే వేసేసాను. ఇప్పుడు పుదీనా పచ్చడి చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి. చేసే విధానం చూడండి ఒకసారి నేను ఎలా చేస్తానో. ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ మీద బాండిల్ పెట్టేసి ఆయిల్ వేసి జీలకర్ర అయితే వేసాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసానండి. ఇంకా ఎండు కొబ్బరి అయితే వేస్తున్నానండి. ఒక గుప్పెడు ఎండు కొబ్బరి వేసాను. పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ ఆ సమయానికి పచ్చి కొబ్బరి అయితే లేదండి. అందుకని ఎండు కొబ్బరి అయితే వేసి ఇలా ఫ్రై చేసేసాను. ఇంకా తీసేసి మిక్సీ జార్లో వేసి పుదీనా అయితే బాగా నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసానండి. ఇంకా అదే బాండిల్లో కొంచెం నూనె వేసానండి. వేసి ఈ పుదీనా వేసేస్తున్నాను. ఇంకా పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేయాలండి, లేకపోతే పచ్చి వాసన లాగా ఉంటుంది, పసర వాసన. అందుకని కొంచెం ఫ్రై చేశాను. ఇప్పుడు 2 టమోటాలు అయితే కట్ చేశానండి. కొంచెం లావు ముక్కలుగా కట్ చేసి ఇంకా అందులోనే టమోటాలు కూడా వేసేస్తున్నాను. ఇంకెన్నిసార్లు ఎందుకులే వేరుగా అని చెప్పి ఇంకొంచెం చింతపండు కూడా వేసేసానండి. అందులోనే వేసి కొంచెం ఉప్పు కూడా వేసేసానండి. బాగా మగ్గిపోతాయి కదా అని చెప్పి. ఇంక అందులోకి కరెంటు కూడా పోయిందండి. ఇంకొక పక్క అయితే అన్నం పెట్టేశానండి. ఇంకా చూసారు కదా ఫ్రై అయిపోయింది. ఇంకా మిక్సీలో వేసి ఇంకొంచెం బరకగా పచ్చడి అయితే చేసేసానండి. చూసారు కదా పచ్చడి ఎలా ఉందో. ఇంకా ఈ పచ్చడిలోకి కాంబినేషన్ లేకపోతే ఎలా చెప్పండి, అసలు ఏమైనా టేస్ట్ ఉంటుందా? అందుకని చెప్పి నేను చికెన్ పకోడా అయితే చేస్తున్నాను. చికెన్ని బాగా శుభ్రం చేసి పసుపు 2 స్పూన్లు కారం అయితే వేసాను. అలాగే కొంచెం ధనియాల పొడి వేసాను. ఇంకా 1/2 టీ స్పూన్ అయితే చికెన్ మసాలా అయితే వేసానండి. కొంచెం 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్ వేసానండి కొంచెం, అది ఆప్షనల్. ఇంకా పెరుగు వేస్తున్నానండి. చికెన్ పకోడాలో పెరుగు వేయండి, ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంకా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఉప్పు కూడా వేసానండి. ఇంకా బాగా కలిపేస్తున్నాను. అయితే నేను ఇక్కడ కార్న్‌ఫ్లోర్ వేయటానికి అయితే మర్చిపోయానండి. అస్సలు గుర్తే రాలేదు నాకు. ఇంకా కలిపేశాను బాగా. తర్వాత అయితే నాకు గుర్తొచ్చిందండి, అరే నేను కార్న్‌ఫ్లోర్ వేయలేదు కదా అని చెప్పి మళ్ళీ 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసాను. వేసి ఇంకొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేస్తున్నానండి. అప్పుడప్పుడు ఇలా మర్చిపోతుంటానండి వంట చేస్తున్నప్పుడు. అసలు అలా ఎలా మర్చిపోయానో ఏమో నాకే గుర్తు రావట్లేదు. ఇంకా నేనే నవ్వుకున్నాను. ఇంకా 10 నిమిషాలు పక్కన పెట్టేశానండి. 10 నిమిషాల తర్వాత అయితే మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టినాయి. ఇంకా ఫ్రై చేసేస్తున్నానండి. చూసారు కదా, చికెన్ పకోడాలో పెరుగు వేసి కలపండి, చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలిపితేనండి అన్ని మసాలాలు ముక్కలకి పట్టి చికెన్ పకోడా చాలా టేస్ట్గా ఉంటుంది. కలుపుకోకుండా పైకి కలిపి మనం ఫ్రై చేస్తే అస్సలు బాగోదండి, ఆ స్మెల్ కూడా రాదు. ఒక్కొక్కటిగా వేసి ఇంకా ఫ్రై అయితే చేసేస్తున్నానండి. ఇంకా నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయాయి. నేను అసలు చూసుకోలేదు. మా వారైతే కలిపేస్తున్నారు. అంతే అండి, చికెన్ పకోడా ఫ్రై అయిపోయింది. ఇంకా అందరం భోజనానికి అయితే కూర్చున్నాము. వేడి వేడి అన్నము, పుదీనా పచ్చడి, ఇంకా టేస్టీగా చికెన్ పకోడా. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో.